السلام عليكم ورحمة الله وبركاته. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. قاف والقرآن المجيد بل عجبوا أن جاءهم منذر منهم فقال الكافرون هذا شيء عجيب أإذا متنا وكنا ترابا ذلك رجع بعيد قد علمنا ما تنقص الأرض منهم وعندنا كتاب حفيظ بل كذبوا بالحق لما جاءهم منهم أمر مريج أفلم ينظروا إلى السماء فوقهم كيف بنيناها وزيناها وما لها من فروج والأرض مددناها وألقينا فيها رواسي وأنبتنا فيها من كل زوج بعيد تبصرة وذكرى لكل عبد منيب. ونزلنا من السماء ماء مباركا فأنبتنا به جنات وحب الحصيد والنخل باسقات لها طلع نضيد رزقا للعباد وأحيينا به البلدة ميتا كذلك الخروج كذبت قبلهم قوم نوح وأصحاب الرس والثمود وعاد وفرعون وإخوان لوط وأصحاب الأيكة وقوم تبه كل كذب الرسل بالحق وعيد أفعينا بالخلق الأول بل هم في لبس من خلق جديد. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وقال الله تبارك وتعالى في القرآن المجيد والفرقان الحميد وهذا كتاب أنزلناه مباركا فاتبعوه واتقوا لعلكم ترحمون. سورة الأنعام آية نمبر 151. وقال النبي صلى الله عليه وسلم قال ألا إنه أوتيت الكتاب ومثل معه. ప్రవాహ్ అహ్మద్ అబూ దావుద్. సర్వలోకాల సృష్టికర్త అయిన పాలకుడు పోషకుడు ఈ భూమి ఆకాశాల సృష్టికర్త కరుణించేవాడు అమితంగా కరుణించేవాడు తీర్పు దినపు యజమాని ఈ సప్త ఆకాశాల మరియు భూమి మీద ఉన్నటువంటి సర్వ జీవరాశుల యొక్క సృష్టికర్త అధిపతి తూర్పు పడమరల అధిపతి జీవన్మరణాల అధిపతి తీర్పు దినపు యజమాని అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకే స్తోత్రాలు మరియు ఆరాధనలు చెందుగాక. ఈ భూమి ఉనికిలోకి తీసుకొచ్చిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరినైతే ప్రవక్తలుగా చేసి పంపాడో వాళ్ళ యొక్క సమాజాల యొక్క పరిరక్షణ మరియు వారి యొక్క హితోపదేశం కొరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతోమంది ప్రవక్తల్ని ఈ భూమిపై ఉనికిలోకి తీసుకువచ్చాడు. వాళ్ళందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాంతి కురియుగాక. ప్రత్యేకించి చిట్ట చివరి ప్రవక్త ఈ ఉమ్మత్ యొక్క అధిపతి
ఈ ఉమ్మత్ యొక్క మహనీయుడైనటువంటి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అమితమైన శుభాలు కురియుగాక. اللهم ربي زدني علما ربي زدني علما ربي زدني علما ربي اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. సోదరులారా, జుమా ఖుత్బా తర్వాత నేను సూరా అల్ అన్ఆమ్ ఖురాన్లోని 6వ నంబర్ సూరాలో 155వ ఆయతను నేను పఠించాను. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు ఏమని, వహాజా కితాబున్ అన్జల్నాహు ముబారకన్ ఫత్తబిఉ వత్తఖూ లఅల్లకుమ్ తుర్హమూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, నేను హాజా అంటే ఇది, ఈ గ్రంథమును మీ వైపునకు నేను అవతరింపజేశాను, ఇది పవిత్రమైనది, శుభాలు కలిగి ఉన్నది. ఫత్తబిఉ అంటే దాన్ని అనుసరించండి. వత్తఖూ లఅల్లకుమ్ తుర్హమూన్, ఎందుచేతనంటే మీరు కరుణించబడతారు గనుక అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఆయత్ నెంబర్ 151 సూరా నెంబర్ 6లో తెలియజేయడం జరిగింది. ఇకపోతే మన ధర్మాన్ని, ఇస్లాం ధర్మం యొక్క మూలాలు ఏంటి, అసలు ఇస్లాం ధర్మం యొక్క అవగాహన పొందేందుకు మనకి మూల సూత్రాలు, ధర్మాన్ని నిర్ధారించే ప్రమాణాలు ఏంటి అన్న విషయంపై ప్రామాణికంగా 4 సూత్రాలు మనకు తెలుస్తాయి. 4 అంశాలు ఉన్నాయన్నమాట. ఇందులో మొట్టమొదటిది ఖురాన్. మనం ఎక్కడి నుంచి మన ధర్మాన్ని నేర్చుకోవాలి అన్న విషయంపై మొట్టమొదటి అంశం మనకు వచ్చేది ఖురాన్ మొదటి ప్రాతిపదిక అన్నమాట. ఖురాన్ మనకి మొదటి ప్రాతిపదిక అన్న విషయం మీద ధార్మిక పండితులకు, ముందు వారికి వెనక వారికి, సహాబాలకి, ప్రతి ఒక్కరికి ఒక ఏకాభిప్రాయం ఉంది. అందులో ఎటువంటి వాళ్ళకి విభేదాలు లేవు. ఇకపోతే రెండవ అంశము మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయాలు. ఆయన జీవితంలో మనకి ఇచ్చినటువంటి ఆదేశాలు, ఉపదేశాలు, ఆయన సాంప్రదాయము, ఆయన చేసి చూపించినటువంటి అమల్, ఇది సున్నతులోకి వస్తుంది. ఇది రెండవ ముఖ్య ప్రాతిపదిక అన్నమాట. ఎందుకది ప్రాతిపదిక అంటే, ప్రవక్త వారు ఏది కూడా ఆయన మనోవాంఛకి, ఆయన ఇష్టానుసారంగా ఏది కూడా చేయరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబితే తప్ప, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి ఆజ్ఞాపిస్తే తప్ప ఏ విషయం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన ఇష్టానుసారంగా చేసి చూపించరు. మూడవది ముస్లిం పండితుల ధార్మిక అభిప్రాయము. ఒకటి, మనం 4 విషయాలు చెప్పుకున్నాం. ధర్మాన్ని మనం నేర్చుకునేటువంటి సూత్రాలు ఏదైతే ఉన్నాయో అందులో 4 ఉన్నాయి. ఒకటి ఖురాన్, రెండోది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయము, మూడవది ఖురాన్ మరియు ప్రవక్త సాంప్రదాయాన్ని తీసుకుని ధార్మిక పండితులు ఇచ్చేటువంటి అభిప్రాయము. నాలుగవది అంచనా ఏంటి, ధార్మిక పండితులు ఈ యుగానికి, ఈ కాలానికి అనుగుణంగా వచ్చే సమస్యలకి పరిష్కారంగా ఖురాన్ మరియు సున్నతులను తీసుకుని వాళ్ళు ధార్మిక సందేశాన్ని ఈ ఉమ్మతికి అందజేస్తారనమాట. ఈ 4 సూత్రాలు, ఈ 4 ప్రాతిపదికలు మనకి ధర్మాన్ని నేర్చుకోవడానికి ఈ 4 మూల సూత్రాలు ఉన్నాయి. ఇక ఖురాన్ గురించి మనం చూస్తే కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ని ఎలా భద్రపరిచాడు, ఖురాన్ యొక్క మహత్యం ఏమిటి, ఖురాన్ అంటే అసలు దాని వాస్తవికత ఏమిటి అన్నది మనం పరిశీలిస్తే కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, ఇత్తబిఉ మా ఉన్జిల ఇలైక మిర్ రబ్బికుమ్ వలా తత్తబిఉ మిన్ దూని ఔలియా ఖలీలం మా తజక్కరూన్ అంటున్నాడు. ఏమంటున్నాడు, ప్రజలారా మీ ప్రభు తరపు నుండి మీపై అవతరింపజేయబడిన దాన్ని అనుసరించండి. మీ ప్రభువును కాదని ఇతర సంరక్షకులను అనుసరించకండి, కానీ మీరు హితబోధను స్వీకరించడం చాలా అరుదు అని అంటున్నాడు. ఇందులో సూరా అల్ ఆరాఫ్ సూరా నంబర్ 7 ఆయత నంబర్ 3లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెబుతున్నాడు అన్నమాట. ఇలాగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మానవుల ఉనికి కొరకు ఈ భూమండలంపై ఎన్నో మంది ప్రవక్తల్ని ప్రభవింపజేశాడు. ప్రతి సమాజంలో, ప్రతి కాలంలో ఆ ప్రజలకి హితోపదేశం కోసం మనుషుల్ని ఇలాగే పుట్టించి వదిలేదు. వాళ్ళని పుట్టించిన తర్వాత వాళ్ళకి ఏది తప్పు ఏది ఒప్పు అని తెలియజేయడానికి గాను ప్రవక్తల్ని ప్రభవింపజేశాడు. మరియు ప్రవక్తల్ని పుట్టించిన తర్వాత వాళ్ళకి ఆ కాలానికి అనుగుణంగా వాళ్ళకి కొన్ని అద్భుతాలని ప్రసాదించాడు. ఎందుకంటే ప్రజలకి
ఆ ప్రవక్తలపై నమ్మకం కలగాలి కదా. ఈయన నిజమైన ప్రవక్తే, ఎవరో మనిషి వచ్చి నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తని నన్ను నమ్మండి అంటే ప్రజలు నమ్మే స్థితిలో ఉండరు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజలకి నమ్మకం కలిగేటట్టుగా ప్రతి ప్రవక్తకి ఆ కాలానికి అనుగుణంగా వాళ్ళకి అద్భుతాలను ఇచ్చి పంపించాడు. ఉదాహరణకి మూసా అలైహిస్సలాం వారి వృత్తాంతం మన ముందుకు వస్తుంది. సూరా తాహా సూరా నంబర్ 20 ఆయత్ నంబర్ 10లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. మూసా అలైహిస్సలాం వారు వారి వృత్తాంతంలో ఆయన ఈజిప్ట్ నుంచి మదీనా వెళ్ళిపోతారు. ఒక సంఘటన జరిగి తర్వాత మదీనా నుంచి వారి కుటుంబాన్ని తీసుకుని మూసా అలైహిస్సలాం వారు కొండ లోయలలో ఆహారం కోసం సంచరిస్తుండగా ఆయనకు ఒక కాంతి కనిపిస్తుంది. ఆ కాంతి వద్దకి మూసా అలైహిస్సలాం వారు చేరాక ఆ కాంతి నుంచి, ఓ మూసా, నేను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్న వాక్కు వినిపిస్తుంది అన్నమాట ఆయనకి. నువ్వు పవిత్రమైన తువా లోయలో ఉన్నావు, నీ చెప్పులను విడిచి నువ్వు ఈ కాంతి వద్దకు చేరుకో అని అన్న వాక్కు ఆయనకు వినిపిస్తుంది మూసా అలైహిస్సలాం వారికి. మూసా అలైహిస్సలాం వారు ఆ కాంతి దగ్గరికి చేరగానే ఆయనకి చెప్పబడుతుంది, మీ చేతిలో ఉన్నది ఏంటి అంటే, నా చేతిలో ఉన్నది ఒక కర్ర, దీన్ని నేను నా మేకల్ని తోలడానికి మరియు ఆకులను రాల్చడానికి నేను ఉపయోగిస్తాను అని చెప్పి మూసా అలైహిస్సలాం చెప్తారు. అప్పుడు నువ్వు ఆ కర్రని కింద పడివేయి అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశిస్తే ఆ కర్ర ఒక పెద్ద అజ్దాహ్, ఒక పెద్ద కొండ చిలువగా, ఒక పాముగా మారిపోతుంది. మూసా అలైహిస్సలాం ఎవరు అంటే ఎంత బలశాలి అంటే ఆయన ఒక గుద్దుతాడు. ఒక ఫిరౌన్ యొక్క భటుడిని ఒక గుద్దు గుద్దితే ఆ గుద్దుకి చనిపోతాడు అనమాట. అప్పుడు ఫిరౌన్ యొక్క భటులు మూసా అలైహిస్సలాం వారిని వెంబడించడం మొదలు పెడతారు. ఆయన ప్రాణం కాపాడుకోవడం కోసం ఏం చేస్తారంటే ఈజిప్ట్ నుంచి పారిపోయి మదీనాకి వచ్చేస్తారు. అంత బలశాలి ఆ పెద్ద పాము అయిపోవడాన్ని చూసి, ఆ పాము ఆ రాళ్ళని తినేయడాన్ని చూసి ఆయన భయపడిపోతారనమాట. అంటే ఆ సంఘటన ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి. అంత పెద్ద భయంకరంగా పాము అయిపోయిందనమాట. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఓ మూసా, నువ్వు భయపడకు, ఆ పాముని నీ చేతితో పట్టుకో అని చెప్తాడు. మళ్ళీ ఆ చేతితో పట్టుకోగానే అది కర్ర కింద మళ్ళీ మారిపోతుంది. ఇది సూరా తాహాలో మొదలుగా చెప్పబడిన వృత్తాంతం. తర్వాత అదే సూరా తాహా ఆయత్ నంబరు 70లో, సూరా తాహా 20 ఆయత్ నంబర్ 70లో ఫిరౌన్ మరియు మూసా అలైహిస్సలాం మధ్య జరిగిన వృత్తాంతాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? ఫిరౌన్ చాలా ధిక్కరించాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ఆయన త్రోసిపుచ్చాడు. అల్లాహ్ లేడని, నేనే అల్లాహ్ని అని చెప్పి నౌజుబిల్లా అతను పలికాడు. అప్పుడు మూసా, నువ్వు అతని దగ్గరికి వెళ్ళు, అతనికి హితోపదేశం ఇవ్వు, బహుశా అతను జ్ఞానాన్ని తెలుసుకుంటాడేమో, సత్యాన్ని తెలుసుకుంటాడేమో అని అల్లాహ్ అనగా మూసా అలైహిస్సలాం హారూన్ అలైహిస్సలాంని నా వెంట పంపించండి అని చెప్పి అల్లాహ్ని కోరడం జరుగుతుంది. తర్వాత ఇద్దరు అక్కడికి వెళ్ళిన తర్వాత తౌహీద్ గురించి మూసా అలైహిస్సలాం ఫిరౌన్కి చెప్పాక ఫిరౌన్కి కోపం వస్తుంది. ఏం చెప్తాడు? అలాగైతే నీ దగ్గర ఉన్న మహిమని చూపించు అంటే మూసా అలైహిస్సలాం వారి కర్రని కింద పడవేస్తారు, అది పాము కింద మారిపోతుంది. అలాగా అయితే నేను కూడా నా మాంత్రికులను తీసుకొస్తాను, నువ్వు చూపిస్తుంది మంత్రజాలం తప్ప నిజము కాదు అని చెప్పి మూసాని ఫిరౌన్ ఛాలెంజ్ చేస్తాడనమాట. తర్వాత 70,000 మంది మాంత్రికులని, మంత్రజాలంలో నైపుణ్యం పొందిన వారిని ఫిరౌన్ తీసుకువచ్చి ఒక పెద్ద సభని ఏర్పాటు చేసి అందరి ముందు హారూన్ మూసా అలైహిస్సలాం వారిని వాళ్ళ విద్యను వాళ్ళని ప్రదర్శించమని, మాంత్రికులు ప్రదర్శించమని చెప్తాడు. అప్పుడు మాంత్రికులు ఫిరౌన్ ఏమంటాడంటే, ఎవరైతే ఈరోజు గెలుస్తారో వాళ్ళని నేను ముఖ్యమంత్రులుగా, నా సన్నిహితులుగా చేసుకుంటాను అని చెప్తాడనమాట ఫిరౌన్. వీళ్ళు ఇంకా మంచి ఉల్లాసంగా అయిపోయి, నువ్వు ముందు కర్రను వదిలిపెడతావా, మమ్మల్ని వదిలిపెడతామంటావా అని మూసా అని అడిగితే, మీరు ముందు పెట్టండి అనగానే వాళ్ళు కర్రలు వదలగానే అది చాలా పాములుగా మారిపోతాయి. 70,000 మంది మాంత్రికులు ఇక్కడ చూడండి. మూసా అలైహిస్సలాం భయపడగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి ధైర్యాన్ని చెప్పి, నీ చేతిలో ఉన్న కర్రని పడవేయగానే ఆ ఒక పెద్ద పాము ఒక కొండచిలుగా మారి ఉన్నటువంటి పాములన్నిటినీ తినేస్తుంది. ఇది నిజంగా జరిగిన వృత్తాంతం, ఇది భూమి మీద జరిగిన వృత్తాంతం, ఇది ఖురాన్లో చెప్పబడింది. అప్పుడు మాంత్రికులు వాళ్ళు మంత్రజాలం తెలిసినవారు, బ్లాక్ మ్యాజిక్ తెలిసినవాడు. వాళ్ళు ఏంటంటే, మూసా చేసింది మంత్రజాలమా లేదంటే సర్వలోకాల ప్రభు అయినటువంటి అల్లాహ్ తరపు నుంచి వచ్చినటువంటి విద్యన అన్నది వాళ్ళు పసిగట్టారు. వెంటనే వాళ్ళందరూ మేము మూసా మరియు హారూన్ అలైహిస్సలాం వారి యొక్క ప్రభువుకి సాష్టాంగపడుతున్నాము, మేము ఆయనపై ఈమాన్ తీసుకొస్తున్నామని చెప్పి సాష్టాంగపడిపోతారు. ఫిరౌన్ ఈ సంఘటన చూసి వాళ్ళని, మీ కుడి చేతిని ఎడమ కాలుని, లేదంటే మీ ఎడమ కాలుని మీ కుడి చేతిని నరుకుతాను, నన్ను మీరు ధిక్కరిస్తారా, మీరందరూ కలిసే ఉన్నారు అని చెప్పి అతని అహంకారాన్ని ప్రదర్శించడం జరుగుతుంది.
ఒక్కసారి ఈమాన్ అన్నది, విశ్వాసం అన్నది గుండెల్లోకి చేరిన తర్వాత వాళ్ళు ఎంతో బలపడిపోతారు. నువ్వు ఏదైనా చేసుకో, నువ్వేం చేస్తావు, మహా అయితే మా ప్రాణాన్ని తీస్తావు, కానీ సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీద మేము విశ్వాసం తీసుకొచ్చాము అని చెప్పడం జరుగుతుంది. ఇది ఒక అద్భుతం, మూసా అలైహిస్సలాం వారి కాలంలో జరిగినటువంటి అద్భుతం. దాని తర్వాత ఫిరౌన్ అంతమొందించబడతాడు. ఇది వృత్తాంతం ఒకటి. అలాగే తర్వాత ఈసా అలైహిస్సలాం వారి కాలంలో స్వస్థత, హీలింగ్ అన్నది ఆ కాలంలో ట్రెండింగ్లో ఉందన్నమాట. ఆ కాలంలో ఏంటి, మూసా అలైహిస్సలాం వారికి రోగులని బాగుపరచడము, రుగ్మతులని బాగు చేయడము అటువంటిది. సూరా అల్ ఇమ్రాన్ 3వ సూరా ఆయత్ నంబర్ 49లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈసా అలైహిస్సలాం వారి ప్రస్తావన తీసుకొస్తూ ఏమంటున్నాడు, ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క అనుమతితో ఎప్పుడైతే మట్టితో చేసినటువంటి పక్షిని అల్లాహ్ యొక్క నామస్మరణంతో ఊదారో ఆ పక్షి ప్రాణం తెచ్చుకుని లేచి ఎగిరిపోయింది. అలాగే ఈసా అలైహిస్సలాం వారికి కుష్టి రోగులని నయం చేసేటువంటి మోజిజా కూడా ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మోజిజా, కరామత్, అద్భుతము ఇవన్నీ ప్రవక్తలకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి ఒక సాధనాలు అన్నమాట, ఆ ఉమ్మత్ వాళ్ళు వాళ్ళ మీద ఈమాన్ తీసుకురావడానికి. అలాగే మూసా అలైహిస్సలాం వారు మృతులను, చనిపోయిన వాళ్ళని అల్లాహ్ యొక్క నామముతో వారిని తాకితే వాళ్ళు మళ్ళీ జీవించి మళ్ళీ లేచి నుంచునేవారు. అలాగా ఈసా అలైహిస్సలాం వారికి ఇది ఆయన సొంతంగా చేసేటువంటిది కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనతో చేయించాడు. అలా ఈసా అలైహిస్సలాం వారికి ఆయన సమయంలో అద్భుతాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించాడు. అలాగా ప్రవక్త ఈసా అలైహిస్సలాం తర్వాత సుమారు 640 సంవత్సరాల తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా పట్టణంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ని పంపించాడు అన్నమాట, నువ్వు నబీ కింద. అప్పుడు ఆయన కాలంలో మక్కాలో బాగా ట్రెండింగ్లో ఉన్న ఆ టైంలో ఏంటంటే లిటరేచర్, భాషా సాహిత్యం అన్నది ఆ టైంలో మక్కా వాసులలో చాలా విపరీతంగా, అంటే అరబ్బులు భాషా సాహిత్యంలో ఎంత ఆరితేరిపోయారంటే ప్రపంచంలో ఆ టైంలో వాళ్ళకి పోటీ పడేవాళ్ళు ఎవరూ లేరనమాట. ఎలా అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి, అరబ్బు వ్యక్తి కాబా దగ్గర నుంచుని సంవత్సరపు 365 రోజుల్లో ఒక్కొక్క కవిత్వం చెప్పేవాడు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కవిత్వం చెప్పేవాడు. ఒక్కరోజు చెప్పిన కవిత్వం పదాలు మరుసటి రోజు వాడేవాడు కాదంట. అంత గొప్పగా సాహిత్యంలో అరబ్బులు నిపుణులు అయిపోయారు. అలాగే అరబ్బీ యొక్క గ్రామర్, అరబ్బీ అన్న భాషలో 29 ఆల్ఫబెట్స్ ఉన్నాయి. మన ఇంగ్లీష్లో 26 ఎలా ఉన్నాయో అలాగే 29 ఉన్నాయి. అందులో చుక్కలు ఉన్నటువంటివి, చుక్కలు లేనటువంటివి అక్షరాలు ఉన్నాయి అరబ్బీలో. ఇప్పుడు వాళ్ళ పుస్తకాలు ఎలా రచించారంటే సేమ్ పుస్తకము చుక్కలు ఉండి కూడా రచించారు, చుక్కలు లేకుండా కూడా రచించగలిగారు. అంత భాషలో వాళ్ళు నిపుణులు అయిపోయారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఖురాన్, మన దగ్గర ఫతహా, దమ్మ, కఫ్రా, జేర్, జబర్ అంటాం కదా, అలాగే ఖురాన్ ఉంటుంది. దాన్ని మనం ఇండియాలో చదువుతాం. అరబ్బులు ఇప్పటికి కూడా అటువంటివి ఏమీ లేకుండా కూడా వాళ్ళు ఖురాన్ని స్పష్టంగా చదివేయగలరు. వాళ్ళు భాషలో అంత నిపుణులు అనమాట. ఇంకా ఉదాహరణ కంటే కేవలము గుర్రము అన్న పదానికి అరబీ భాషలో 300 పర్యాయ పదాలు ఉన్నాయంట. సుబ్హానల్లాహ్. అలాగే కత్తి అన్న పదానికి అరబీ భాషలో 500 పర్యాయ పదాలు ఉన్నాయి. ఊరికే కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అరబీ భాషలో ఖురాన్ని అవతరింపజేసింది. అరబీ భాష దాని ఘనత దానికి ఎంతగానో ఉంది. అలాంటి భాష సాహిత్యంలో నైపుణ్యం చెందినటువంటి అరబ్బులకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళ యొక్క సమాజంలో ఈ ఖురాన్ని ఒక అద్భుతంగా అవతరింపజేశాడు. వాళ్ళకు ఒక ఛాలెంజ్ ఇచ్చాడనమాట అల్లాహ్. ఇలాంటి ఖురాన్ లాంటి గ్రంథాన్ని దీన్ని పోలినటువంటి గ్రంథాన్ని మీరు తీసుకురండి, మీరు భాషలో నిపుణులైతే. అలాగే అరబీ భాషకి 40 వాల్యూమ్స్, 40 బుక్కులు గల ఒక డిక్షనరీ ఉందన్నమాట. అంత పెద్ద డిక్షనరీ ఉంది. తర్వాత ఈ భాషా సాహిత్యంలో నిపుణుడు మహాకమైనటువంటి తుఫైల్ బిన్ అమ్ర్ దౌసీ వృత్తాంతం ఒకసారి జరుగుతుంది. అతను హజ్ చేయడానికి మక్కాకు వస్తాడనమాట. అప్పుడు మక్కా ముష్రికులు అతన్ని సన్మానించి, మీరు వస్తున్నారు, చాలా ఆనందంగా ఉంది, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముహమ్మద్ అనే ఒక అతను ఉన్నాడు, అతను కాబా దగ్గర ఒక ఖురాన్ని పఠిస్తాడు, మీరు దాన్ని వినద్దు అని చెప్తారనమాట. మీరు ఒకవేళ విన్నట్లయితే నువ్వు మార్గదర్శకత్వం పొందుతావు అని చెప్తారు అతనికి. అప్పుడు తుఫైల్ బిన్ అమ్ర్ దౌసీ ఏమంటాడంటే, ఒకసారి దూదులు పెట్టుకుని వెళ్తాడు. కానీ ఇదేంట్రా, నేను ఎంత పెద్ద కవిని, నేను మహాకవిని, నాకు ఏది మంచి ఏది చెడు అన్నది తెలుసు కదా, మరి అలాంటప్పుడు వీళ్ళు చెప్పింది నేను వింటని ఒకసారి దూది తీసి చూస్తాడు. చూస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మధురమైన ఇస్లాం వాణి అతని చెవులో పడుతుంది.
ఇదేదో కరెక్ట్గానే ఉంది, ఇందులో ఏమీ తప్పులు లేవు కదా అని చెప్పి ఇంకా వినడం మొదలు పెడతారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి ఇంటికి వెళ్ళిపోతారు. ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు పఠించిన దాన్ని మళ్ళీ పఠించండి అనగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇది ఖురాన్ ఎప్పుడైతే పఠిస్తారో ఆయన కళ్ళు చెమ్మగిల్లుతాయి అన్నమాట. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి రాసింది కాదు, ఒక మనిషి యొక్క ఇది కాదు, ఇది సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపించినటువంటిది అని చెప్పి ఆయన అక్కడికక్కడే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అని ఈమాన్ తీసుకురావడం జరుగుతుంది. అలాగే సోదరులారా, సోదరిమణులారా, ఖురాన్ని ఎలాగ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భద్రపరిచాడు, పటిష్టపరిచాడు. ఖురాన్లో ఉన్నటువంటి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్, ఎన్నో సైన్స్కి సంబంధించిన అద్భుతాలు ఖురాన్లో ఉన్నాయి. డాక్టర్ మోరిస్ బొకైల్ అన్న అతను ఫ్రెంచ్ అకాడమీకి ఒక ప్రెసిడెంట్ అనమాట. అతను ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్స్కి ఒక ప్రెసిడెంట్. అప్పుడు ప్రతి కాలంలో ఎలాగైతే ఇస్లాం మీద బురద జల్లే ప్రయత్నాలు జరిగాయో 19వ శతాబ్దంలో కూడా ఒక పుకారు ఇస్లాం మీద పుట్టించారు. ఏమని? ముహమ్మద్ ప్రవక్త బైబిల్ని చూసి ఇస్లాంని కాపీ చేశారు, బైబిల్ని చూసి ఖురాన్ని కాపీ చేశారు అని చెప్పి ఒక పుకారుని లేపారనమాట. అప్పుడు బైబిల్లో ఫిరౌన్ వృత్తాంతము ఏమనుంది? ఫిరౌన్ని మేము ముంచాము, సముద్రంలో ముంచేసాము మూసా అలైహిస్సలాం వారి కాలంలో. ఫిరౌన్ యొక్క వృత్తాంతం ఇక్కడ అంతమైపోయింది అన్నట్టు బైబిల్లో ఉంది. ఖురాన్లో ఏమనుందంటే ఈ ఫిరౌన్ని ఎలాగైతే సముద్రంలో మేము ఉంచామో అతన్ని ప్రళయ దినం వరకు కాపాడి ఉంచుతాము, ఎందుకంటే ఈ ప్రజలందరికీ ఒక నమూనాగా ఫిరౌన్ యొక్క శవాన్ని మేము ఉంచుతాము అని చెప్పి ఖురాన్లో చెప్పబడింది. వీడు అనుకున్నాడు, ఎవడు మోరిస్ బొకైల్ అన్నవాడు, దొరికేసింది, ఇంకా మనకేదో లాజిక్ దొరికింది. బైబిల్లోనేమో ఉంచేసాముంది, ఖురాన్ ఏమో ప్రళయ దినం వరకు ఉంచుతానంటున్నాడు శవం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఈ పాయింట్ని కనుక పట్టుకుని ఇది తప్పు అని ప్రూవ్ చేస్తే ఖురాన్ బైబిల్లో నుంచి రాశారు కరెక్టే అని చెప్పి మనం చెప్పేయచ్చు అనుకున్నాడు. ఇతను జర్నీ మొదలుపెట్టాడు, సౌదీ అరేబియా వెళ్ళాడు, అక్కడ పండితులతో కలిశాడు. ఒకసారి ఈజిప్ట్లో ఒక సముద్ర తీరిన ఒక శవం దొరికింది, అది ఫిరౌన్ శవము. దాని మీద కార్బన్ డేటింగ్ అనేది చేయడం జరిగింది. అది ఎన్ని సంవత్సరాల క్రితంది అని పరిశీలించగా అది 3000 సంవత్సరాల క్రితంది ఒక శవము ఫిరౌన్ది అని చెప్పి తేలిందనమాట. అప్పుడు ఇతను వచ్చి ఫ్రెంచ్ యూనివర్సిటీలో ఒక గొప్ప ప్రసంగాన్ని ఇచ్చాడు. మేము సందేహించాము ఖురాన్ యొక్క వాస్తవికతను, కానీ మాకు దొరికిన ఈ మమ్మీ ఏదైతే ఉందో ఫిరౌన్ మమ్మీ, అది నిజంగానే మూసా అలైహిస్సలాం వారి కాలానికి చెందిన 3000 సంవత్సరాల క్రితంది. దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భద్రపరిచాడు. ఈరోజు కూడా ఈజిప్ట్ యొక్క మ్యూజియంలో ఫిరౌన్ యొక్క శవం ఉందన్నమాట. అంటే ఖురాన్ యొక్క వాణి అంత సత్యమైనది. 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పలేరు కదా, సైన్స్ అంత డెవలప్గా లేదు. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి దగ్గర నుంచి ఇది వచ్చింది కాబట్టి ఈ వాస్తవము ఖురాన్లో ఇది పేర్కొనబడి ఉంది. అలాగే మానవుని పుట్టుక గురించి ఖురాన్లో సూరా అల్ మూమినూన్ సూరా నంబర్ 23, 12, 13, 14లో మానవుడు ఎలా పుట్టించబడ్డాడు అన్న దాని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రస్తావిస్తున్నాడు. మానవుడు మట్టి సారముతో పుట్టించబడ్డాడు. 26 మూలకాలు, ఎలిమెంట్స్ అంటారు ఇంగ్లీష్లో. ఆ 26 మూలకాల్లో సారము అంటే 95% 6 మూలకాలే ఉంటాయంట. అందులో ఏంటి? హైడ్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, నైట్రోజన్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్. ఈ 6 మూలకాలతోనే మాత్రమే మనిషిలో ఉన్నటువంటి ఎక్కువ శాతం ఇదే ఉంది. అంటే ఎలాగైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మట్టి సారముతో నేను మానవుణ్ణి పుట్టించాను అనే ఒక ఉదాహరణ ఇచ్చాడో, ఆ ఉదాహరణ ఆ టైంలో సైన్స్ అంత డెవలప్ అయ్యలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి టైంలో సైన్స్ డెవలప్ అయ్యలేదు. అల్లాహ్ అప్పుడే చెప్తున్నాడు, మట్టి సారంతో నేను పుట్టించాను. ఈరోజు సైన్స్ ఏం చెప్తుందంటే నిజంగానే 26లో ఈ 6 మూలకాలు ఏవైతే ఉన్నాయో మనిషి శరీరము 95% దాంతోనే తయారై ఉంది అని చెప్పి సైన్స్ ధృవీకరిస్తుందన్నమాట. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, నుతుఫా అంటే ఒక నీటి బిందువుతో, వీర్యపు బిందువుతో నుతుఫా అన్న దానితో పుట్టించాను. నుతుఫా అంటే అసలు చాలా చిన్నదన్నమాట. అంటే సైన్స్ ఈరోజు మనకు చెప్తుంది 30 లక్షల వీర్య కణాలలో ఒక్క వీర్య కణం మాత్రమే ఆఖరికి ఆ అండాన్ని ఫెర్టిలైజ్ చేస్తుందన్నమాట. అంత అద్భుతమైన సృష్టిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పెట్టాడు. ఒక చిన్న బిందువుతో నేను మానవుని సృష్టించాను అని చెప్తున్నాడు. తర్వాత
అలక్ అంటే ఒక జలగ లాంటి, ఒక ముద్ద లాంటి ఆకారాన్ని దాని తర్వాత స్టేజ్లో ఇచ్చాము మానవుడికి. తర్వాత ముదుగా ఒక మాంసము ముద్దని తీసాము అందులో నుంచి. అంటే పిండంలో మానవుడి యొక్క దశలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో 1400 సంవత్సరాల క్రితమే తెలియపరిచాడు అనమాట. తర్వాత ఇజ్హామ్, ఎముకల్ని మేము తయారు చేసాము, ఎముకలను తొడిగాము. దాని తర్వాత ఆ ఎముకలకి మాంసాన్ని తొడిగాము అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా డీటెయిల్గా ఈరోజు ఒక 200 సంవత్సరాల క్రితము మెడికల్ సైన్స్ డెవలప్ అయిన తర్వాత నిజంగానే మనిషి యొక్క దశలు ఇలా ఉంటాయి, ఒక ముద్ద కింద, తర్వాత అస్థిపంజరము, తర్వాత దాని పైన మాంసము, తర్వాత అవయవాలు రావడము, ఇవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 1400 సంవత్సరాల క్రితమే ఖురాన్లో చెప్పాడంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారైతే ఆయన నోటితో చెప్పలేరు కదా. ఆ టైంలో అంత సైన్స్ డెవలప్ అయ్యేది కదా. ఇంకోటి, ఇది కెనడాకి చెందిన ఒక పెద్ద సైంటిస్టు ప్రొఫెసరు కీత్ ఎల్మూర్, ఎనాటమీ ప్రొఫెసర్ అనమాట. ఈయన ఇది చూసి ఆశ్చర్యపోయి దమ్మాంలో 7వ మెడికల్ కాన్ఫరెన్స్లో ఆయన ప్రామాణికంగా, నేను ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క వాణి, నేను ప్రొఫెసర్ని, ఒక ఎనాటమీ ప్రొఫెసర్ని, కానీ 1400 సంవత్సరాల క్రితము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇంత డీటెయిల్గా ఏంటది పిండోత్పత్తి శాస్త్రము, ఎంబ్రియాలజీ గురించి చెప్పడము జరిగిందంటే అది చాలా పెద్ద ఒక అద్భుతం తప్ప మరేమీ కాదు, ఇది దైవవాణి అనడంలో సందేహం లేదు అని చెప్పి 1983లో ఖురాన్ ఆయన చదివిన తర్వాత మళ్ళీ అతని బుక్ని ఒకసారి రివైజ్ చేసి మళ్ళీ రాశాడు. అప్పుడు ద బెస్ట్ బుక్ ఇన్ ద మెడికల్ సైన్స్ అని చెప్పి ఆయన రాసినటువంటి ద బుక్ ఆఫ్ ఎనాటమీ అన్న దానికి ఒక అవార్డు దొరికిందనమాట. అలాగే తర్వాత పుట్టబోయే శిశువు ఆడ మగ అన్న దానిపైన కూడా ఖురాన్ ఒక అవగాహన ఇస్తుంది మనకి. ఏమని చెప్తుంది? సూరా అల్ నజం సూరా నంబర్ 53, 45, 46లో విడిచే బిందువు ద్వారా ఆడ మగని సృష్టిస్తున్నాము అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. అంటే జెనెటిక్స్ మాలిక్యులర్ బయాలజీలో మనకి ఈరోజు వస్తుంది. ఏమని? మగవాళ్ళ వీర్య బిందువుతోనే శిశువు ఆడ బిడ్డ మగ బిడ్డ అన్నది నిర్ధారితం అవుతుందంట. మగవాళ్ళ దగ్గర నుంచి XY అన్న క్రోమోజోమ్ విడుదలవుతుంది, లేదా XX అన్న క్రోమోజోమ్ విడుదలవుతుంది. ఆడవాళ్ళ దగ్గర నుంచి XX అన్న క్రోమోజోమ్ మాత్రమే. 23వ క్రోమోజోమ్లో అది నిర్ధారితమై ఉంటుందన్నమాట, పుట్టే బిడ్డ ఆడబిడ్డ మగబిడ్డ అన్నది. అక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విడిచే బిందువు ద్వారా ఆడ మగలని సృష్టించాము అని చెప్పి సూరా నజం 53, 45, 46లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టం చేశాడు. ఇది కూడా ఒక ఖురాన్ యొక్క అద్భుతమే. ఈ రోజుల్లో మనం చూసుకుంటాం, మగబిడ్డ పుట్టకపోతే అత్తమామలు కోడల్ని చాలా వేధించడము, నీ వల్ల ఇలా అవ్వలేదు అని చెప్పి, లేదంటే విడాకులు ఇప్పించడము, ఇటువంటివి. నిజానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, ఈరోజు 1400 సంవత్సరాల తర్వాత సైన్స్లో 100 సంవత్సరాల క్రితం ఈ మాట ధృవీకృతం అయింది ఏంటంటే, వీర్య కణం ద్వారా మగబిడ్డ ఆడబిడ్డ అన్నది నిర్ధారితం అవుతుంది అని చెప్పి ఖురాన్ అప్పుడే చెప్పిందనమాట. అలాగే సూరా నిసా సూరా నంబర్ 4 ఆయత్ నంబర్ 56లో నొప్పిని కలిగించే కణాలు చర్మంలోనే ఉన్నాయి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ నరకం యొక్క శిక్షణ గురించి చెబుతూ, ఎప్పుడైతే వాళ్ళ చర్మాలు పూర్తిగా కాలిపోతాయో ఆ చర్మాలని మళ్ళీ మేము కొత్త చర్మాలతో మళ్ళీ వాళ్ళ చర్మాలని రిప్లేస్ చేస్తాము, మారుస్తాము అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అప్పుడు థాయిలాండ్కి చెందిన ఎనాటమీ డిపార్ట్మెంట్ చైర్మన్ తెజాటక్ అన్న అతను, ఈ విషయము మేము కేవలం మెదడులోనే నొప్పిని గ్రహించే కణాలు ఉంటాయేమో అనుకున్నాము, కానీ ఖురాన్లో ఏంటంటే 1400 సంవత్సరాల క్రితమే చర్మంలో కూడా నొప్పిని గ్రహించే కణాలు ఉంటాయి అని చెప్పి ఆ సమయంలో ఏ సైన్స్ కూడా చెప్పలేదు, కానీ ఖురాన్ చెప్పింది అంటే ఇది ఖచ్చితంగా ఒక దైవవాణి అని చెప్పి ఆయన 8th మెడికల్ కాన్ఫరెన్స్ సౌదీ అరేబియాలో జరిగినటువంటి కాన్ఫరెన్స్లో ఆయన అందరి ముందు కలిమాని స్వీకరించాడు. ఆయన ఒక పెద్ద ప్రొఫెసర్, ఏదో అల్లటప్ప మామూలు మనిషి కాదు. అలాగా ఖురాన్లో కియామా సూరా అల్ కియామా సూరా నంబర్ 75, 3, 4 ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, మేము మనిషి యొక్క వేలి ముద్రలను కూడా మళ్ళీ స్థాపిస్తాము. ఈరోజు వేలి ముద్రలు అన్నటువంటివి ఫోరెన్సిక్ సైన్స్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వేలి ముద్రల యొక్క గొప్పతనం గురించి 1400 సంవత్సరాల క్రితమే ఖురాన్లో తెలియజేశాడనమాట. అప్పుడు ముష్రికులు అడుగుతారు, మేము చనిపోయిన తర్వాత మళ్ళీ మేము పుట్టించబడతామా? వాళ్ళకి రిప్లైలో, పుట్టించబడమే కాదు, మీ ఎముకలను పూర్తిగా తీసుకురావడమే కాదు, మీ వేలి ముద్రలతో సహా. ఒక అద్భుతం చూడండి, ప్రపంచంలో సుమారు 800 కోట్ల మంది ఉన్నారు, ఏ ఇద్దరి వేలి ముద్రలు ఒకదానికొకటి చేరవు. ఇంతే ఉంది వేలు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది. ఇంతలోనే
ఇన్ని కోట్ల ప్యాటర్న్స్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించాడు. అలా మనుషులు వస్తూనే ఉంటారు. దాని మీదే నేరస్తులను పోలీసు పడుతున్నారన్నమాట. ఈ దీన్ని బట్టి మాట ఆ ఆధారం బట్టి ఆ నేరం చేసిన నేరస్తులు తగ్గారన్నమాట. అదేవిధంగా నేను ఇక్కడ చేసినప్పుడు ఎప్పటికి వీళ్ళకి సత్యాన్ని చెప్పి నేరస్తులు ఆ 1000 ఆధారంగా పడుతున్నాను. అలాగే 1880లో సైన్స్ ధృవీకరించిందనమాట ఈ విషయాన్ని. ఇక్కడ నుంచి మేము వేలు ముద్రల్ని సైన్స్లో వాడుకోగలము అని చెప్పి. ఇస్లాంలో 1400 సంవత్సరాల్లో ఏ ఒక్క అక్షరం కూడా, అలాగే ఈ ఖురాన్లో 1400 సంవత్సరాల నుంచి ఏ అక్షరం కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఏదన్నా బుక్ ప్రపంచంలో తీసి చూపించగలరా? ఒక 100 సంవత్సరాలు మారకుండా ఉన్నటువంటి బుక్ని? లేదు. ఎన్నో వెర్షన్లు వస్తాయి, ఎన్నో రివైజ్ ఎడిషన్స్ వస్తాయి, కానీ ఖురాన్ అన్నటువంటిది 1400 సంవత్సరాల వరకు ఎటువంటి అక్షరం కూడా చెక్కు చెదరకుండా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని యొక్క పరిరక్షణ బాధ్యత తీసుకున్నాడు. దీన్ని టెస్ట్ చేయడానికి కోసం జర్మన్ యూనివర్సిటీ, మ్యూనిచ్ యూనివర్సిటీకి చెందినటువంటి ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఒక 50,000 ఖురాన్ ప్రతులను, మనం ఈరోజు ప్రింటెడ్ బుక్ చూస్తున్నాం ఖురాన్, నిజంగా ఖురాన్ రచించినటువంటి ప్రతులను 50,000 ప్రతులను వారు సేకరించి దాని మీద కెమికల్ టెస్టులు చేసి ఇది 7వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దానికి చెందిన పుస్తకాలే, వీటన్నిటిని వాళ్ళు దగ్గర పెట్టుకొని టెస్ట్ చేశారనమాట. అక్షరం నుంచి మ్యాచ్ చేసి చూశారు. వాళ్ళు చివరికి ఇచ్చిన కంక్లూజన్ ఏంటంటే ఏదో చిన్న ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళ మిస్టేక్లు ఉన్న దాని తప్ప ఏ 2 ఖురాన్ ప్రతులను మేము వేరేగా చూడలేదు. అంత అద్భుతంగా 1400 సంవత్సరాలకి గాను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ని భద్రపరిచి అలా ఉంచాడు. ఇప్పుడు మీరు చూసుకోండి, ఒక ఉదాహరణ, వేరే గ్రంథము, ఏ మత గ్రంథమైనా అలా ఉందా? బైబిల్లోనే ఒక 60 వెర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం క్రైస్తవ సోదరులు అడిగితే మీరు ఏం బైబిల్ ఫాలో అవుతున్నారంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు చెప్తారు. మేము కింగ్ జేమ్స్ వెర్షన్ అంటున్నాం అంటే, మేము పాల్ వెర్షన్ అంటున్నాం. అలా ఏ మత గ్రంథం కూడా అలాగా భద్రపరిచి లేదు. ఇది దైవం దగ్గర నుంచి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నుంచి వచ్చిన గ్రంథం కాబట్టి దీన్ని పరిరక్షించే బాధ్యత స్వయాన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తీసుకున్నాడు. అలాగే ఈ గ్రంథం లాంటి గ్రంథాన్ని వేరొక దాన్ని తీసుకురండి, ఎవరు దానిని చేయలేరు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ బకరా సూరా 23, 24, అలాగే 17వ సూరా ఆయత్ నంబర్ 88 బనీ ఇస్రాయిల్లో ఇటువంటి ఖురాన్ని ఎవరన్నా తీసుకురాగలరా? ధైర్యం ఉంటే తీసుకురండి అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవుడికి ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాడు. ఆలోచించండి సోదరులారా, సుమారు ఈరోజు 800 కోట్ల ప్రపంచ జనాభా ఉంది. 775 కరెక్ట్గా చెప్పాలంటే, 190 కోట్లు, సుమారు 200 కోట్లు అనుకోండి, అంతమంది ముస్లిం జనాభా ఉంది. అంటే ఎంత ఉన్నట్టు? 1/4 ఉన్నట్టు. అందులో సుమారు 1 కోటి మంది ముస్లింలు హాఫిజే ఖురాన్ అనమాట. హాఫిజే ఖురాన్ అంటే ఏంటి? ఖురాన్ని హృదయంలో పెట్టుకున్నారు, వాళ్ళు కంఠస్థం చేశారు. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఖురాన్ ప్రతులను అన్నిటినీ తీసుకుని కాల్చేసిన ప్రపంచంలో ఏ మూల ఒక హాఫిజే ఖురాన్ని తీసుకుని వచ్చి, ఇంకొక మూల హాఫిజే ఖురాన్ని తీసుకుని వచ్చి మళ్ళీ మొత్తం ఖురాన్ని మళ్ళీ రచింపజేసేయచ్చు. అంటే ఖురాన్ని కేవలము ప్రతుల రూపంలోనే కాదు, హృదయాల్లో కూడా, గుండెలలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనుషుల గుండెల్లో ఖురాన్ని భద్రపరిచాడు. దీన్ని చెప్పేటువంటి ప్రయత్నము ఏం చేసినా ఖురాన్ అనేటువంటిది ప్రళయ దినం వరకు ఈ భూమండలం మీద నుంచి చెరగదు. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేసేటువంటి వాగ్దానం. ఎప్పుడైతే ఖురాన్ ఈ భూమండలం మీద నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు ప్రళయం సంబంధించడం తథ్యం. అదనమాట. ఈ హృదయాలలో ఉన్నటువంటి హాఫీజుల్లో ఉన్నటువంటి ఖురాను ఏ 2 హాఫీజుల్ని ప్రపంచంలో, ఈజిప్ట్ నుంచి ఒకడిని, అమెరికా నుంచి ఒకడిని, ఇద్దరిని కూర్చోబెట్టి ఏదో ఒక సూర చదవండిరా అంటే వాళ్ళిద్దరూ చదివేటువంటి సూర ఒకలాగే ఉంటుంది. ఒక అక్షరం ఈ అన్న చోట ఆ అనరు, ఆ అన్న చోట ఈ అనరు. అంత పర్ఫెక్ట్గా ఖురాన్ని వాళ్ళు కంఠస్థం చేస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఖురాన్ని భద్రపరిచాడనమాట. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు సూరా అల్ అన్ఆమ్ ఆయత్ నంబర్ 155లో ఏమని? వహాజా కితాబున్ అన్జల్నాహు ముబారకన్ ఫత్తబిఉ వత్తఖూ లఅల్లకుమ్ తుర్హమూన్. మేము ఈ గ్రంథాన్ని అవతరింపజేశాము, ఇది శుభాలు గల గ్రంథము, కనుక మీరు దీనిని అనుసరించండి, భయభక్తుల వైఖరి అవలంబించండి, తద్వారా మీరు కనికరానికి నోచుకునే అవకాశం ఉంది అని చెప్పి. తర్వాత ఒక చోట వస్తుంది, ఖద్ జాఅకుమ్ మినల్లాహి నూరుం వ ముబారకం ముబయ్యిన. సూరా అల్
మాయిదా 14, 15, 16 సూరాలో ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మీ వద్దకు అల్లాహ్ తరపు నుండి కాంతి వచ్చేసింది, సత్యం వైపునకు మార్గం చూపే ఒక గ్రంథం కూడా, కాబట్టి దానిని మీరు అనుసరించండి అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. మళ్ళీ ఇన్నల్లజీన కఫరు బిజ్జిక్రి లమ్మా జాఅహుం వ ఇన్నా లకితాబున్ అజీజున్ లా యఅతిహిల్ బాతిలు మిన్ బైని యదైహి. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గురించి, తమ ముందుకు హితబోధ వచ్చినప్పుడు దానిని విశ్వసించకుండా తిరస్కరించిన వారు వీరే. కానీ యథార్థం ఏమిటంటే ఇది ఒక శక్తివంతమైన గ్రంథము. ఖురాన్ గురించి అల్లాహ్ చెప్తున్న వాక్యాలు ఇవి. ఏమని? సత్యం దాని అసత్యము దాని మీదకు ముందు నుండి కానీ వెనుక నుండి కానీ రాజాలదు, అది ఎలా అస్సలు పాడయ్యే అవకాశమే లేదు అని చెప్పి అలా తెలియజేస్తున్నాడు. వివేకవంతుడు స్తుతిపాత్రుడైన దేవుడు అవతరింపజేసిన గ్రంథం ఇది. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, వ ఊహియ ఇలయ్య హాదల్ ఖుర్ఆని అనా లిఉన్దిరకుం బిహి వమన్ బలగ. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీవు వారితో చెప్పు, మిమ్మల్ని ఇంకా ఎవరి వద్దకు చేరుతుందో వారందరినీ నేను హెచ్చరించడానికి గాను ఈ ఖురాన్ను నా వద్దకు వహీ ద్వారా పంపబడింది. సూరా అల్-అన్ఆమ్ సూరా నంబర్ 6 ఆయత్ నంబర్ 19లో చెప్పబడింది. హాజా బలాగుల్ లిన్నాసి వలియున్దిరౌ బిహి. సర్వ మానవులకు ఇదొక సందేశము, తద్వారా వారిని హెచ్చరించాలని. సూరా ఇబ్రాహీం సూరా నంబర్ 53. ఇలాగా దివ్య ఖురాన్లో పలు చోట్ల దాని యొక్క ఘనత గురించి చెప్పడం జరిగింది. అలాగే హదీసులో ఒక చోట వస్తుంది, నేను మీ మధ్య ఆ వస్తువును వదిలి వెళ్తున్నాను, దానిని గట్టిగా పట్టుకోండి, మీరు దానిని కట్టుబడి ఉన్నంత వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో మార్గభ్రష్టులు కాలేరు అని చెప్పి, అదే దైవ గ్రంథము అని చెప్పి హదీస్లో ఖురాన్ గురించి చెప్పబడింది. ఇది ముస్లింలో చెప్పబడింది అనమాట ఈ హదీసు. ఇలాగా చాలా చోట్ల ఖురాన్ యొక్క ఘనత, ఖురాన్లో దాని యొక్క ప్రామాణికత యొక్క ప్రూఫ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఇస్తున్నాడు. ఇది ఖురాన్ యొక్క వృత్తాంతము మనం తెలుసుకున్నాం. ఖురాన్ భద్రపరచబడింది ఇలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ద్వారా. ఖురాన్లో ఏ ఆదేశాలు అయితే ఉన్నాయో అవి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఖురాన్లో ఏదైతే చెప్తున్నాడో అల్లా దాన్ని స్వీకరించడంలోనే మనకి సాఫల్యం ఉంది, తిరస్కరించడంలో మనకి నష్టం ఉంది అని చెప్పి క్లియర్గా మనకి తెలిసింది. ఇక మనము ముందు మొదలుపెట్టినట్టు మనం 4 సూత్రాలను అనుకున్నాము. మొదటిది ఖురాన్, రెండోది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయము, ఆయన చెప్పినటువంటి వాక్కులు, మూడోది పండితుల అభిప్రాయం, నాలుగోది అంచనా అని చెప్పి రెండవ ప్రాతిపదికైన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానము ఏంటది? దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానము అంటే వారి ప్రవచనలు, ఆచరణలు లేక ప్రసంగాలు, ఇవన్నీ కూడా ఆయన జీవిత కాలంలో ఏదైతే చేశారో, ఏదైతే చేసి చూపించారో, ఖురాన్ పైన ఎలాగైతే అమలు పరిచారో ఆయన సాంప్రదాయము అవన్నీ ప్రవక్త వారి సాంప్రదాయం కిందకి, సున్నత్ కిందకి వస్తాయి. నిజానికి ఖురాన్ యొక్క వ్యాఖ్యానము, ఖురాన్ యొక్క అమలు పరిచి చూపించడము, చాలా వాక్యాలు ఖురాన్లో ఎలా ఆచరించాలి అన్న విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత చరిత్రలో చేసి చూపించారనమాట మనుషులకి. అది సున్నత్ కిందకు వస్తుంది. ఉదాహరణకి ఖురాన్లో నమాజు స్థాపించమని ఉంది, కానీ మగరిబ్ నమాజ్లో ఎన్ని రకాతులు, ఇషా నమాజ్లో ఎన్ని రకాతులు, ఏ టైంకి ఏ నమాజ్ చెయ్యాలి, ఇటువంటి విషయాలు, ధార్మిక విషయాలు, హజ్, ఉమ్రా గురించి ఒక్కొక్క ఘట్టము ఒక్కొక్క విధంగా చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఇక్కడ హజ్, ఉమ్రా చేసే భాగ్యాన్ని ప్రసాదించాక ఆమీన్. ఆ హజ్, ఉమ్రాల యొక్క ప్రొసీజర్ ఎలా అన్నది హదీసుల్లో మనకు తెలుస్తుందన్నమాట. అలాగే వివాహాది శుభకార్యాలు, తర్వాత వారసత్వ పంపిణీకి గురించి విషయాలు, ఇవన్నీ ఖురాన్లో క్లుప్తంగా ఉంటాయి. దాన్ని విశదీకరించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆచరించి చూపిస్తారనమాట. ఇలా చెయ్యాలి, ఇది పద్ధతి అని చెప్పి. అలాగే తర్వాత ఒకచోట వాటిలో కొన్ని ఆధారాలు ప్రస్తావన ఖురాన్లో కూడా ఉంది. అందులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయత చూపి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుజాడలలో నడుచుకోవాల్సిందిగా ఆదేశించబడింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దివ్య ఖురాన్కు తాత్పర్యం, ఆయన జీవితము దివ్య ఖురాన్కు తాత్పర్యం వంటిది అని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. అదేవిధంగా సున్నతి లేకుంటే ప్రజలకు మంచిని పెంపొందించే, చెడులను అరికట్టే ఆజ్ఞలు, తీరుతెన్నులు బోధపడేవి కావు. లావాదేవీలలో, ధర్మాధర్మాల్లో అల్లాహ్ విధించిన హద్దులు
కట్టుబాట్లు ఏమిటో కూడా నెలకొల్పబట్టి సులువుగా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఖురాన్లో సున్నత్ గురించి ఏం చెప్పబడింది, ఖురాన్లో ప్రవక్త జీవితం గురించి ఏం చెప్పబడింది, ఖురాన్ గురించి చెప్పబడింది, మరి ప్రవక్త జీవితం మీద కూడా అనుసరించాలా అని ఖురాన్లో చెప్పబడిందా చూద్దాం. వ అతీఉల్లాహ వ రసూలహు లఅల్లకుం తుర్హమూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 133లో చెబుతున్నాడు, అల్లాహకు ప్రవక్తకు విధేయత చూపండి, మీరు కనుగరించబడే అవకాశం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు, కేవలం నాకు విధేయత చూపండి అనట్లేదు, అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయత చూపండి, మీరు కనుగరించబడే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. తర్వాత యా అయ్యుహల్లదీన ఆమను అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్ సూరా నిసా ఆయత్ నంబర్ 59, ఓ విశ్వసించిన వారులారా, అల్లాహకు ప్రవక్తకు మీలో అధికారం అప్పగించిన పెద్దలకు విధేయత చూపండి. మీ మధ్య ఏ విషయంలోనైనా వివాదం తలెత్తితే దానిని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు నివేదించండి. మీరు నిజంగానే అల్లాహ్ మరియు అంతిమ దినం మీద విశ్వాసం గలవారైతే మీరు ఇలాగే చేయాలి, ఇదే సరైన పద్ధతి, ఫలితాన్ని బట్టి కూడా ఇదే ఉత్తమమైనది అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎందుకు ఖురాన్తో పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత సాంప్రదాయాన్ని కూడా ఆచరించాలి అన్నదాన్ని ఖురాన్లోనే ధృవపరుస్తున్నాడు. అలాగే నిసా సూరాలో వేరే చోట చెప్పబడింది, మన్ ఊతియ రుసూలు ఫఖద్ అతా అల్లాహు వ మన్ తవల్లై ఫమా అర్సల్నాక అలైహిం హఫీదా. ప్రవక్తకు విధేయత చూపిన వాడు వాస్తవంగా ఎవరికి విధేయత చూపినట్టు? వింటున్నారా, పడుకున్నారా? ప్రవక్తకు విధేయత చూపిన వాడు వాస్తవంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు విధేయత చూపినట్లే. కానీ ఎవరైతే గుమికుడయ్యాడో అటువంటి వారిపై నేను నిన్ను కావలివారిగా చేసి పంపలేదు అని చెప్పి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడము జరిగిందనమాట. తర్వాత ఒకసారి ఆలోచించండి సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు ఖురాన్లో క్లియర్గా, వ అతీఉల్లాహ వ అతీఉర్ రసూల్. అల్లాహ్ మళ్ళీ చెప్తున్నాడు, ఈ ఖురాన్పై మీరు అమలుపరచండి, ఈ ఖురాన్పై అమలు పరచనిదే మీరు సాఫల్యం పొందలేరు. ఖురాన్పై అమలు పరచండి అని చెప్తూ లాజిక్గా ఒకసారి చూద్దాం. అమలు పరచండి అని చెప్తూ ఖురాన్లో కూడా ఏమి చెప్తున్నాడు ఒక వాక్యము, మీరు అల్లాహ్కి మరియు ఆయన ప్రవక్తకి విధేయత చూపండి అని అంటున్నాడు. మనకు ఒక డౌట్ వస్తుంది, ఖురాన్ ప్రామాణికంగా ఉందండి, హదీసు అన్నది మనకు డౌట్ అండి, చెప్పలేము ప్రామాణికంగా ఉందా లేదా ప్రవక్త సాంప్రదాయం అన్నది. ఒక్క ఉదాహరణ తీసుకుందాం. ఒక టీచర్ ఉన్నాడు వాళ్ళ స్టూడెంట్స్కి ఒక ఎగ్జామ్ పెడుతున్నాడు. ఎగ్జామ్లో ఏమన్నాడంటే, ఎవరైతే బ్లూ పెన్తో రాస్తారో వాళ్ళకే నేను మార్కులు ఇస్తాను అంటున్నాడు. కానీ వాళ్ళని ఎటువంటి పెన్నులు తీసుకురావద్దు అని చెప్పాడు ఆ టీచర్. ఏమన్నాడంటే, టేబుల్ పైన బ్లాక్ పెన్ను, రెడ్ పెన్ను, గ్రీన్ పెన్ను అన్ని పెన్నులు పెట్టాడు, బ్లూ పెన్ పెట్టలేదు. కానీ కండిషన్ ఏం పెట్టాడు పేపర్ మీద, ఎవరైతే బ్లూ పెన్తో ఎగ్జామ్ రాస్తారో వాళ్ళ పేపర్ని నేను కరెక్షన్ చేస్తాను అని అన్నాడు అనుకోండి. అలా ఆ టీచరు ఏ స్టూడెంట్ అయినా పాస్ అవుతాడా? అది న్యాయమేనా టీచర్ చేసేది? మరి అలాంటప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో మీరు ఈ ఖురాన్పై అమలుపరచండి అని చెప్పి, మీరు అల్లాహ్కి మరియు ప్రవక్త వారికి విధేయత చూపండి, ప్రవక్త సాంప్రదాయం మీద అనుసరించండి అని చెప్పినప్పుడు ప్రవక్త సాంప్రదాయాన్ని అల్లాహ్ భద్రపరచకపోతే ఆయన సాంప్రదాయం మీద అమలుపరచడము సాధ్యమవుతుందా? ఇది ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన క్వశ్చన్. దాన్ని బట్టే ప్రవక్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎలాగైతే ఖురాన్ని భద్రపరిచారో ప్రవక్త వారి సాంప్రదాయాన్ని, ఆయన పద్ధతులను కూడా భద్రపరిచాడు. ఆ భద్రపరచడానికి గాను ఆయన ఉమ్మతులో నుంచి గొప్ప గొప్ప విద్వాంసుల ద్వారా ఆ పని తీసుకున్నాడు అనమాట. వాళ్ళ జీవితాల్లో ఎంతో కష్టపడి సహీ హదీసులను సేకరించి తర్వాత జల్లెడ పట్టారు. వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ జీవితాన్ని అర్పించేశారు. ఎంతో కష్టపడి వాళ్ళు పుట్టించినటువంటి హదీస్ నుండి సహీ హదీసులను వేరు చేసి ఇవి అసలైన సిసలైన ప్రవక్త సంప్రదాయాలు, వీటి మీద అమలుపరచండి అని చెప్పి హదీసుల్ని కూడా సేకరించడము జరిగింది విద్వాంసుల ద్వారా. ఓ మొహమ్మద్ వారితో ఇలాను, అల్లాహకు విధేయులు కండి, దైవ ప్రవక్త ఆదేశాలను పాటించండి. కానీ ఒకవేళ మీరు విముఖులైతే బాగా తెలుసుకోండి, దైవ ప్రవక్తపై పెట్టబడిన కర్తవ్యం వరకే అతను బాధ్యుడు. మీపై మోపబడిన కర్తవ్యాన్ని భారానికి మీరే బాధ్యులు. దైవ ప్రవక్త విధేయులైతే మీరే మార్గదర్శకత్వం పొందుతారు, దైవ ప్రవక్తకు విధేయులైతే మీరే మార్గదర్శకత్వం పొందుతారు. లేకపోతే స్పష్టంగా ఆజ్ఞను అందచేయడానికి మించి ఎక్కువ బాధ్యత అతనిపై లేదు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు అనమాట. ఇంకో చోట వస్తుంది సూరా నజమ్ సూరా నంబర్ 53, అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయత్ నంబర్ 52, 3, 4లో అల్లాహ్ తెలియజేస్తున్నాడు, వమా యంతికు మా దొల్ల సాహిబుకుం వమా గవా
వమా యంతికు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహ్యు యూహా అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏమంటున్నాడు? మా దల్ల సాహిబుకుం వమా గవా, మీతో ఉన్నటువంటి ప్రవక్త గుమ్రా అంటే మార్గభ్రష్టత్వము పొందలేదు, లేదా అతను తప్పు చేయలేదు. మా దల్ల సాహిబుకుం వమా గవా వమా యంతికు అనిల్ హవా, అతను యంతికు అంటే అరబీలో చెప్పడం, వమా యంతికు అనిల్ హవా, హవా అంటే తన ఇష్టానుసారం, తను ఏది కూడా ఇష్టానుసారము చెప్పడు. మా అన్న పదానికి అరబీలో నాట్, నెగేషన్, నో అని వస్తున్నాను. వమా యంతికు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహ్యు యూహా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నుంచి అవతరించిన దాన్ని తప్ప ప్రవక్త ఏ మాట పలకరు అని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా నజమ్లో స్పష్టంగా మనకి ఒక ఆదేశం తెలియజేశాడు. అబ్దుల్లా బిన్ అమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు ఒక సహాబా అన్నమాట. ఆయన ప్రవక్త వారి దగ్గర హదీసులు రాసేవారు. ఆయన ఏం చేసేవారంటే, ఈ సూరా యొక్క తఫ్సీర్ కనుక మీరు తీసి చూస్తే ఆయత్ నెంబర్ 4 ఇందులో వస్తుంది, తఫ్సీర్ ఇబ్న్ కసీర్లో దీని వ్యాఖ్యానం వస్తుంది. ఏం చెప్తున్నాడంటే, ఆ అబ్దుల్లా బిన్ అమర్ రదియల్లాహు తఆలా అన్హు వారు ప్రవక్త వారు చెప్పే ప్రతి మాట రాసేవారు. ప్రతి మాట అంటే నేను ఇప్పుడు ఏమైనా మాట్లాడుతున్నాను అనుకోండి, అలా కూర్చొని అలా రాసి ఏదన్నా ఏం చెప్పినా రాసేసేవారు అనమాట. అంటే అప్పుడు వేరే వాళ్ళు ఖురైషీ అంటే వేరే సహాబాలు ఏమన్నారంటే, ఓ అబ్దుల్లా బిన్ అమర్, ఏంటయ్యా నువ్వు ఈ ప్రవక్త వారు ఏం చెప్పినా రాసేస్తున్నావు? ప్రవక్త వారు ఒకసారి కోపంలో ఉంటారు, ఏదో ఒక మాట చెప్తారు, అది కూడా రాసేస్తావా? ప్రతి ఒక్కటి రాసేస్తున్నావు అని చెప్తే ఈయనకు కొంచెం ఉంటుంది కదా, ఒక 10 మంది 10 రకంగా చెప్తే మనం ఏదో చేస్తున్న తప్పేమో అనిపించి రాయటం మానేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విషయం తెలిసింది. ప్రవక్త వారు ఏమన్నారంటే, ఓ అబ్దుల్లా బిన్ అమ్ర్, సర్వలోకాల సృష్టి, నా ప్రాణం ఎవరి చేతిలో అయితే ఆయనని సాక్షిగా పెట్టి చెప్తున్నాను, నా నోటి నుండి వెలువడే ప్రతి మాట సత్యమే అయి ఉంటుంది, నువ్వు ప్రతిదీ రాయి అని చెప్పి ఆయనకి ఆదేశించారనమాట. అంటే ప్రవక్త వారి నోటి దగ్గర నుంచి వచ్చింది ప్రతి విషయము స్వీకారయోగ్యమే. రెండోది, ప్రవక్త వారు ఇచ్చినటువంటి ఆదేశము ఏది కూడా ఆయనకి ఇష్టానుసారం ఇచ్చింది కాదు, కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర నుంచి వచ్చిన దైవవాణి అనటంలో ఎటువంటి సందేహము లేదు. ఇకపోతే సోదరులారా, సబ్జెక్ట్ ఇంకా అనందులో చాలా ఉంది, కానీ మనకి సమయం ఆసన్నమైంది కాబట్టి నేను ఒక చిన్న 2 విషయాలను చెప్పి నేను దీన్ని ముగిస్తాను. ప్రస్తుత మన సమాజంలో, మన పరిస్థితుల్లో, మన భారతదేశంలో కానీ మన ప్రపంచంలో కానీ మన ముస్లింలు మీద, మన ఇస్లాం మీద ఎలాగైతే చరిత్రలో బురద జల్లారో అలా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనము ఇటువంటి సందర్భంలో చేయాల్సింది ఏమిటంటే, ముందు మన ముస్లింలో ఐకమత్యం అన్నది రావాలి. సూరా ఆల్ ఇమ్రాన్ సూరా నంబర్ 3 ఆయత్ నంబర్ 103లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, అల్లాహ్ తాడును గట్టిగా పట్టుకోండి, అల్లాహ్ తాడుని గట్టిగా పట్టుకోండి, ఆ తాడును వదలకండి, ఖురాన్ మరియు ప్రవక్త వారి సాంప్రదాయాన్ని గట్టిగా పట్టుకోండి. దాని అనుగుణంగా మీరు ఎప్పుడైతే నడుస్తారో ప్రతి ముస్లింలందరిలో ఐకమత్యం దానికంతట అదే వస్తుంది. రెండవది, మంచి నడవడిక కలిగి ఉండడం. మన ముస్లింల యొక్క నైతిక బాధ్యత ఏంటంటే, ఒక ముస్లిం సమాజం, ముస్లిం అన్నవాడు ఒక మంచి నడవడిక కలిగిన వాడు. ఇస్లాం అన్నది శాంతిని ప్రభవింపజేయడానికి ఈ లోకంలో వచ్చిందే తప్ప ఏదో టెర్రరిజంను హత్యలు చేయడానికి వచ్చిన విషయం కాదు. ఈ విషయాన్ని సైంటిస్టులు కూడా అంగీకరిస్తారు. కాబట్టి ఉదాహరణకి మన మసీదు ముందు పార్కింగే ఉంది, బైకులే పెట్టుకున్నాం. మనము ఆ బైకులు పెట్టుకున్న దాన్ని బట్టి, మనము రోడ్డుని ఆక్రమించకుండా పెట్టుకున్న దాన్ని బట్టి ఒక సందేశం వెళ్ళాలి సొసైటీకి. అరే ముస్లింలు అంటే ఇలా ఉంటారా, శాంతిని వ్యాపింపజేస్తారు, మంచి వాళ్ళురా. ఇప్పుడు మన మీద జరుగుతున్నటువంటి బురద జల్లే కార్యక్రమానికి వాళ్ళే ఒక సాక్ష్యంగా నిలబడాలి. అరే నాకు ఒక ముస్లిం ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ఎలాంటి వాడు, వాడి ఆచరణ ఎలా ఉండేది అన్నది నాకు తెలుసు, నువ్వు చెప్పేది తప్పు, ఒక ముస్లింలు ఏమంటారు దాన్ని, టెర్రరిస్ట్ అనో ఏదనో అదనో అటువంటివన్నీ తప్పు, ఒక ముస్లిం ఎలా జీవితాన్ని నడుపుతాడు అన్నది నాకు తెలుసు అని చెప్పి ఒక ముస్లిమేతరుడు కూడా సాక్ష్యం ఇచ్చేటటువంటి విధంగా మన నడవడిక ఉండాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తారు, ఆఖిరత్ రోజు మంచి నడవడిక కాని వారి యొక్క అమల్, వారి యొక్క కార్యాలు ఏమైతే ఉంటాయో త్రాచులో చాలా బరువుగా తూగుతాయి అని చెప్పి, మంచి నడవడిక అన్నది చాలా ముఖ్యమైన విషయము. అలాగే సోదరులారా, ఒక చిన్న హదీసు చెప్పి సోదర భావన ఎలా ఉండేది సహాబా రజీయల్లాహు అన్హుం మధ్యలో అన్నది చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. ఇయాష్ బిన్ అబీ రబీ రజీయల్లాహు అన్హు గురించి ఒక ఉల్లేఖన వస్తుంది. ఆయన ఏమవుతుందంటే, ఒక యుద్ధము
యుద్ధము చేస్తూ ఉంటారు ముస్లింలు. వాళ్ళు యుద్ధంలో ఇప్పుడు ఎలాగైతే ఎండలు ఉన్నాయో ఒక ఎండ తాపము, ఎంతో కష్టపడి యుద్ధం చేస్తుంటారు. అప్పుడు వాళ్ళకి దాహం అన్నది వేస్తుంది. వాళ్ళకి ఒక చిన్న గ్లాసులో నీళ్లు తీసుకుని వస్తారనమాట. నీళ్లు కూడా ఉండవు ఆ టైంలో. ఇయాష్ బిన్ అబీ రబియా ఆయన ఏమంటారంటే, ఈయన ఎవరంటే ఉమర్ రజియల్లాహు అన్హు వారితో హిజ్రత్ చేసినటువంటి ఒక పెద్ద సహాబీ. ఆయన దగ్గరికి నీళ్లు తీసుకురావడం జరుగుతుంది. ఆయన ఏమంటారంటే, నా దగ్గరికి కాదు, హారిస్ బిన్ హిషామ్ ఆయన తాగారా నీళ్లు, నాకు దాహంగా ఉన్న విషయం నిజమే, మీరు హారిస్ బిన్ హిషామ్ దగ్గరికి తీసుకెళ్ళండి ఆ నీళ్లు, ఆయన తాగాక మిగిలిన నీళ్ళు నేను తాగుతాను అని చెప్పి ఆయన హారిస్ బిన్ హిషామ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతారు. నీళ్ళని తీసుకెళ్ళమని చెప్తారు. హారిస్ బిన్ హిషామ్ దగ్గరికి నీళ్లు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఆయన ఏమంటారంటే, నా దగ్గరికి కాదు, ఇక్రిమా అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి, ఆయన పాపం దాహంగా ఉంటుంటాడు, నా సోదరుడు, అతను నాతో పాటు యుద్ధం చేస్తున్నాడు, అతని దగ్గరికి తీసుకెళ్ళండి, అతను తాగాక నేను తాగుతాను మిగిలింది అని చెప్తాడు. తీరా ఇక్రిమా దగ్గరికి తీసుకెళ్లేసరికి ఇక్రిమా ఏమంటారంటే, మళ్ళీ తిరిగి మొదటి వ్యక్తి ఎవరు, ఇయాష్ బిన్ అబీ రబియా ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి. సోదర భావం చూడండి సోదరుల, ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి, ఆయన తాగుంటే ఆయన తాగాక నేను తాగుతాను వీలున్నది అని చెప్తే, మళ్ళీ తిరిగి మొదటి వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి ఆయన చనిపోయి ఉంటాడు దాహంతో, నీటి దాహంతో. మళ్ళీ రెండో వ్యక్తి దగ్గరికి, ఎవరో రెండో వ్యక్తి హారిస్, ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆయన కూడా చనిపోయి ఉంటాడు. అలా ఇక్రిమా దగ్గరికి వెళ్ళేసరికి ఆయన కూడా చనిపోయి ఉంటాడు. అలా ఒకళ్ళ కోసము ఒకళ్ళు నీళ్లు త్యాగం చేసుకుని సహాబా రదియల్లాహు అన్హు వారు ఒక గొప్ప చనిపోయే ముందు కూడా తన సోదరుల కోసము, తన సోదర భావం కోసము ఆలోచించి, నాకన్నా ముందు నా సోదరుడు మంచిగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక మంచి ఆశను పెట్టుకుని వాళ్ళు ముగ్గురు ప్రాణాలు విడిచారు, షహాదత్ పొందారు. ఈరోజు మనము ఏం చేస్తున్నాము, మన సోదరుడి కోసము, మన సోదరుడి గురించి తప్పుగా చెప్తున్నామా మసీదులో, లేదంటే ఇవన్నీ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఇస్లాం అనేది ఒక సంపూర్ణమైన ధర్మము, మనలో మార్పుని తీసుకువచ్చే ఒక ధర్మము. మన సోదరు గురించి మనం ఎప్పుడైతే దువా చేస్తామో, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసినటువంటి దువా అల్లాహ్ యొక్క దైవదూతలు ఆమీన్ అని చెప్పి మన కోసం పలుకుతారు. అంటే నా సోదరుడు బాగుండాలి అల్లా అని మనం దువా చేస్తే, అల్లాహ్ యొక్క దైవదూతలు ఇతను కూడా బాగుండాలి అల్లా అని చెప్పి దువా చేస్తారనమాట. హదీస్లో మనకు తెలిసింది. కాబట్టి ఇటువంటి సోదర భావనతో, ఒక మంచి నడవడికతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఇస్లాంపై, అల్లాహ్ యొక్క గ్రంథంపై మన అందరినీ అమలుపరిచే మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సంప్రదాయంపై మనం అందరము మనస్ఫూర్తిగా అమలుపరిచే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మా అందరి జీవితాలలో శుభాలను ప్రసాదించు, మా యొక్క కుటుంబాలలో, మా యొక్క సంతానంలో నువ్వు శుభాలను ప్రసాదించు కరుణామయ. ఆఖిరత్లో ప్రళయ దినాన మా కర్మల పట్టము కుడి చేతిలో వచ్చేటువంటి భాగ్యాన్ని నువ్వు మాకు ప్రసాదించు. మా వ్యాపారాలలో, మా ఉద్యోగాలలో నువ్వు శుభాలను ప్రసాదించు. ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధి ప్రసాదించు. ఎవరికైతే ఉపాధిని ఇచ్చావో ఆ ఉపాధిలో నువ్వు వృద్ధిని కల్పించు. ఓ అల్లాహ్, అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ నువ్వు స్వస్థతని చేకూర్చు. వాళ్ళ యొక్క ఆరోగ్యాల్లో నువ్వు బరకతును ప్రసాదించు. ఓ అల్లాహ్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి చేత హౌజే కౌసర్ నీళ్లు తాగే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. ప్రళయ దినం నాడు ఆ రోజు ఉండేటువంటి కష్టాలు, ఆ రోజు ఉండేటువంటి భయంకరమైన దృశ్యాల నుండి మమ్మల్ని అందరినీ నువ్వు నీ కరుణతో కాపాడు. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతం వఫిల్ ఆఖిరతి హసనతం వఖినా అజాబన్నార్. రబ్బనా ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. اللهم إنك عفو كريم تحب العفو فاعف عني. ربي زدني علما سبحانك ربي رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم
اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. بارك الله لنا ولكم في القرآن المجيد ورفعنا بما فيه وآيات وذكر الحميد. إن الله تعالى جواد كريم ملك بر رؤوف رحيم ورب الحليم. సంఘాలు అన్నీ ఇచ్చి కూడా అదైతే చెప్తాను ఇవ్వకపోతే నాకు తెలియదు. వరుసలను సరి చేసుకోండి. ఏ వరుసని చివరల్లో ఖాళీ వదలకండి. ముందు ఆ వరుసని పూర్తి చేసిన తర్వాత నెక్స్ట్ వరుసని మొదలు పెట్టండి. సోదరులు సోదరిమణులు మీరు కూడా మీ వరుసని సరి చేసుకోండి. మొబైల్ ఫోన్స్ ఏమైనా ఉంటే స్విచ్ ఆఫ్లో పెట్టుకోండి, సైలెంట్లో పెట్టుకోండి. అల్లాహు అక్బర్. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين. سبح اسم ربك الأعلى الذي خلق فسوى والذي قدر فهدى والذي أخرج المرعى فجعله غثاء أحوى سنقرئك فلا تنسى إلا ما شاء الله إنه يعلم الجهر وما يخفى ونيسرك لليسرى فذكر إن نفعت الذكرى فيذكر من يخشى ويتجنبها الأشقى الذي يصلى النار الكبرى ثم لا يموت فيها ولا يحيا قد أفلح من تزكى وذكر اسم ربه فصلى بل تعصرون الحياة الدنيا والآخرة خير وأبقى إن هذا لفي الصحف الأولى صحف إبراهيم وموسى. الله أكبر. الله لمن حمده. الله الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين.
وإلى الجبال كيف نصبت وإلى الأرض كيف سطحت فذكر إنما أنت مذكر لست عليهم بمسيطر إلا من تولى وكفر فيعذبه الله العذاب الأكبر إن إلينا إيابهم ثم إن علينا حسابهم. الله أكبر. سمع الله لمن حمده. الله